హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో రకం చేపలనమాట. ఆ రోజు మేము చేపల మార్కెట్‌కెళ్ళినప్పుడు 3 రకాల చేపలు తెచ్చాం గదా! అవి ఇంకో రకం అయితే ఈరోజు చేస్తున్నాను. ఫ్రై, పులుసు 2 కలిపి చేశాననమాట. ఎలా వచ్చినాయో చూద్దాం రండి. ఇలా అయితే ఒక బానట్లు పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిలేసి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, చేపల మసాలా కొంచెం అన్నీ వేసి, సాల్టు అన్నీ వేసి, నిమ్మరసం అయితే వేయలేదనమాట. అన్నీ వేసేసి ఇలా అన్ని చేపలకి ఇలా పట్టాననమాట. ఘాట్లు పెట్టేసి, ఇలా ఘాట్లు పెట్టి మసాలా పెడితే చేపకు బాగా పడతాది. చాలా టేస్ట్ కూడా ఉంటదనమాట. అందుకనేసి అన్ని చేపలకి ఇలా అయితే పెట్టేసాను. చూసారు కదా! ఇలా అయితే పెట్టేసి ఒక 2 గంటల పాటు వదిలేసాననమాట. ఆ తర్వాత వచ్చేసి చూసారా, చింతపండు, ఇది నల్ల చింతపండు. చేపల కూరలోకి హైలైట్ నల్ల చింతపండేను. ఎప్పుడైనా సరే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నల్ల చింతపండు అయితేనే చేపల కూరలోకి చాలా బాగుంటుంది. అదైతే నానబెట్టేసాననమాట. ఇంకొక బానట్లో కొంచెం కొబ్బరి, అల్లము, కరివేపాకు, మెంతులు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన దాన్ని మెత్తగా మిక్సీలో పేస్ట్ కొట్టాననమాట. ఆ తర్వాత అదే బానట్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసాను. బాగా వేగిన తర్వాత టమోటాలు కూడా వేసాననమాట. ఎందుకంటే ఉప్పు, పసుపు, కారం అన్నీ మనం చేపలకు పట్టి పెట్టున్నాం కదా! అందుకనేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి టమోటా మగ్గేదానికి మాత్రం వేసాను. నేనైతే చేపలు ఇలాగే పొడుగుగా వండించాను కాబట్టి ఒక 5 చేపలు ఫ్రైకి పక్కన పెట్టేసి కొరవ చేపలు 2 2గా కోసాననమాట. ఇంగైతే టమోటాలయితే బాగా ఏగిపోయినాయి. తర్వాత మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా! అది కూడా వేసి మంచిగా ఏగనిచ్చాననమాట. ఆయిల్ బయటకొచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మనం పులుసు ఏదైతే ఉందో మనకు సరిపోయినంత పులుపేసుకొని, అలాగే కొంచెం ధనియాల పొడేసాను లాస్ట్‌లో. పులుసు బాగా మరిగిన తర్వాత చేపలెత్తి వేయాలనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం కారం సరిపోయిందా లేదా అని చూసుకొని, కారం సరిపోకపోతే ఇప్పుడు ఇంకొంచెం సాల్టు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసాను. చేపల కూర అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా, ఇవైతే చేపలైతే నేను కట్ చేయలేదు. ఇలాగే పొడుగ్గా పెట్టేసాను. ఒకటే చేపగా వేయించుదామని. చాలా బాగా వచ్చినాయి. ఫ్రై కూడా ఇరిగిపోకుండా మంచిగా ఏగినాయి. చూసినారు కదా ఎంత బాగా ఏగినాయి. చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. వీడియో కానీ ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని